గుట్టలన్నీ గుటుక్కు అనిపించిరట. గుట్టలు మొత్తం గుటుక్కు అయినాయట. గ్రానైటు మొరం పేరుతో యథేచ్ఛగా తవ్వకాలు. రాష్ట్ర వ్యాప్తంగా కనుమరుగవుతున్న ప్రకృతి సంపద. చేష్టలుడిగిన అధికార యంత్రాంగం. గుట్టలంటే ప్రతి పల్లెకు పెట్టని కోటలు. అవి పచ్చదనంతో పరిడవిల్లుతూ ఆహ్లాదం పంచుతుంటాయి. రకరకాల జీవజాలానికి గూడునిస్తుంటాయి. అలాంటి అరుదైన సంపద అక్రమార్కుల ధనదాహానికి ఆనవాళ్లు కోల్పోతుంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపిన మట్టి గుట్టలివి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనంతో మట్టి గుట్టలు దర్శనమిచ్చేవి. ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే మొరం కోసం అక్రమార్కులు ఇలా చేస్తున్నారు. ఏ రోడ్డు వెంట చూసినా తవ్వకాలతో ధ్వంసమైన గుట్టలే కనిపిస్తున్నాయి. ఇదొక్కటే ఏంది, మహబూబ్ నగరే కాదు, ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి. మీరు బోండి, ఇటు భువనగిరి యాదగిరి గుట్ట సైడ్ వెళ్ళండి, మొత్తం విధ్వంసం. ఇటు చౌటుప్పల్ నుంచి విజయవాడ వైపు వెళ్ళండి, మొత్తం విధ్వంసం. ఇంకా మీకు మీకు అక్కడ దిగి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే అసలు ఇక ఇంకా భయంకరంగా ఉంటుంది. గుట్ట కనబడ్డట్టే కనబడుతుంది, కానీ అవతల మొత్తం సాఫ్ చేసి పడేసేది. ఇటు భువనగిరికి పోతుంటారు అయితే అసలు ఇక బీభత్సం. ఇక ఒక్క గుట్ట లేకుండా నేను అనుకోవడం, రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులకు మళ్ళీ అధికారం ఇస్తే ఆ భువనగిరి ఏకశిల గుట్టను కూడా లేపుతారు కావచ్చు. ఇదేదో మంచిగా ఉన్నదని ఆయన ఇది ఈ గుట్టను కూడా లేపుతా అయిపోద్దని కూడా అట్లా కూడా ప్లాన్ చేస్తారు. ఏదైనా చేయగలుగుతారు. కొండలు పిండి చేస్తారు రాత్రి వరకల్లా. తెలంగాణలో మన మన ప్రాంతాలు ఎంత ఆహ్లాదంగా, ఎంత ఈ దక్కన్ పీఠభూమి ఇది. ఇక్కడ మనకున్న ఆస్తే ప్రకృతి. అటు ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలకు పోతే, సముద్ర తీర ప్రాంతాలకు పోతే ఎప్పుడు ఏ నెలలో ఏ తుఫాన్లు ముంచుకొచ్చి ఎక్కడ కొట్టుకపోతారో అర్థం కాని పరిస్థితి. మనకు ఆ సిచ్యువేషన్ ఉందా? అద్భుతమైన ప్రకృతి సంపద మన సొంతం. అట్లాంటి ప్రాంతాన్ని సర్వనాశనం చేసి పడేస్తున్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ఇది మహబూబ్ నగర్ అట, జిల్లా కేంద్రంలో పరిస్థితి అటు. ఇది యవనబ్బ సొమ్మిది. రాష్ట్రంలో ఒకప్పుడు పచ్చదనంతో కలకల్లాడిన మట్టి గ్రానైట్ గుట్టలు కరిగిపోతున్నాయి. పలు చోట్ల అనుమతులు తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండడంతో భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తోంది. మరోవైపు ప్రభుత్వానికి సీనరేజీ రూపంలో రావాల్సిన ఆదాయం కూడా పోతున్నది. స్థానిక మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులను మచ్చిక చేసుకొని ఈ వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2115 క్వారీలకు సుమారు 80,000 హెక్టార్లలో ఖనిజాలు, గ్రానైట్ తవ్వుకోవడానికి మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చింది. అసలు నన్ను అడిగితే ఈ టోటల్ ఈ మైనింగ్ దీన్నే క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా అవసరమైతే తప్ప ఆల్మోస్ట్ క్లోజ్ చేయాల్సిందిగో. ఓఆర్ఆర్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ గుట్టను యథేచ్ఛగా తొలిచిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాల్లో గ్రానైటు, మట్టి గుట్టలు మాయం చేసేలా ప్రతి చోట జేసీబీలు, టిప్పర్లే దర్శనమిస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి అవినీతి పరులు గ్రానైట్ గుట్టల్లోంచి క్రషర్ల ద్వారా కంకర తయారు చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాల్వంచ మండల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగిన ఒక గ్రానైట్ గుట్ట ఇది. అనుమతులు తీసుకున్న సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపింది. జిల్లాలో పలు గ్రానైట్ గుట్టల్లో పరిస్థితి ఇలాగే ఉన్నది. గతంలో విమర్శలు రావడంతో అధికారులు తూతుమంత్రంగా జరిమానా వేశారు. కొన్నాళ్ళయ్యాక పరిస్థితి యథాతథంగా మారిపోయింది. ఏం ఘోరం ఇది! ఇక అధికారులు అంటారా, ఎవరికి పోవాల్సింది వానికి పోయిన తర్వాత ఇంకా యాక్షన్ ఎక్కడ ఉంటుంది?